నమస్కారం. అవధాన విద్యా విజయతే తరాం, సాధనాత్ సాధ్యతే సర్వం. ఈ నినాదాలతో సదుద్దేశంతో తెలుగు భాష పరిరక్షణ, తెలుగు భాషకే సొంతమైన అవధాన విద్య పరిరక్షణ కోసం పునరంకితమై అవధాన విద్యా వికాస పరిషత్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అన్ని భాషల్లోకెల్లా తెలుగు భాష ఎంతో ఉత్కృష్టమైన భాష అని చెప్పినప్పుడు ఈ తెలుగు భాషలోనే తెలుగు భాషకు సొంతమైన అవధాన విద్య మరింత ఉత్కృష్టమైందనేది మనందరికీ కూడా గర్వకారణమైన విషయం. వేల సంవత్సరాల నుంచి ప్రాచీన భాషగా తెలుగులో ప్రాశస్త్యాన్ని పొంది ఎందరో ఉద్దండులైనటువంటి కవులు విద్వన్మూర్తులకు నిలయమైన తెలుగునాట అవధాన కళలో కూడా అవధానాన్ని పెంచి పోషించి ఈ విద్యలో ఎంతో ప్రాముఖ్యతను పొందినటువంటి మహానుభావులు ఎందరో. ఈ శతాబ్దం కూడా చాలామంది ఉద్దండులైన అవధాన పండితులకు చరిత్రలో స్థానం గాక ఈ 90వ దశకం తర్వాత అవధానం మరింత పునర్వైభవాన్ని పొంది ఒక రకంగా అవధానానికి 1990 తర్వాత ఒక స్వర్ణయుగమని కూడా మనం అనుకోవచ్చు మొత్తం అవధాన చరిత్రను చూస్తే. ఎందుకంటే సహస్రావధానాలు, శతాధిక శతావధానాలు, పదుల సంఖ్యలో సహస్రావధానాలు, ఒక రెండు పంచసహస్రావధానాలు, ఇలా అవధానానికి ఎన్ని రికార్డులు కావాలో అన్ని రికార్డులను తెలుగు అవధాన ఉద్దండులైన పండితులు తమ సొంతం చేసుకున్నారు. అయితే నిన్నగాక మొన్న బృహత్ సహస్రావధాని, మహాసహస్రావధాని, పద్మశ్రీ పురస్కృతులు బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిని కలిసి వారితో మాట్లాడుతున్నప్పుడు దాదాపు 15 కోట్ల జనాభా తెలుగువారుంటే కోటికి ఒక్కరు కూడా సహస్రావధాని లేకపోవడం కొంత మనకు బాధాకరమైన విషయం. కనీసం 1.5 కూడా ఇప్పుడు ఒక్కళ్ళము లేని పరిస్థితి. కోటికొక్కరైనా సహస్రావధానులు కావాలి అని వారు కొంత ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కోటికొక్కరున్నా, లక్షకొకరు, లక్షలకొకరు శతావధాని ఉన్నా కనీసం అవధాన విద్యలో ప్రావీణ్యం పొంది, పద్య రచనలో ప్రావీణ్యం పొంది ఈ తరం యువత, ఈ తరం విద్యార్థులు, తెలుగు వారందరూ కూడా అవధాన విద్యలో కనీస ప్రావీణ్యాన్ని సంపాదించి అవధాన కళను, అవధాన విద్యను పరివ్యాప్తం చేయాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. 1990 దశకం తర్వాత ఎంతోమంది సహస్రావధానులు, శతావధానులు, ద్విశతావధానులు, అనేక అవధానాలు జరిగినా కొత్తగా అవధానులు పెరిగిన సంఖ్య మాత్రం అంత సంతృప్తికరంగా లేదు. ఆ దిశగా కనీసం ఒక 100 మందినైనా మనం ఒక దశాబ్దంలో అవధానులను తయారు చేస్తే మన భాషకే కాదు, ఉత్కృష్టమైన అవధానానికి కూడా మనం ఎంతో సేవ చేసిన వాళ్ళము. ఆ దిశగా మనమంతు ప్రయత్నం చేయాలని ఆ లక్ష్యంతోనే ఉద్భవించిన సంస్థ అవధాన విద్యా వికాస పరిషత్. నా పక్కన నా సోదరుడు మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు
గురుకుల విద్యాలయ సంస్థలో ప్రధానాచార్యులుగా పనిచేసి అక్కడ ఆచార్యులుగా ఉన్నప్పటి నుంచి కూడా అంతకు ముందు కూడా భాగ్యనగరం కేంద్రంగా అనేక అవధానాలను ఏర్పాటు చేస్తూ అవధానులెందరినో గౌరవిస్తూ అవధానాలు ఈ తరానికి అందడం కోసం తాను పునరంకితమై ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ గత 5 ఏళ్ల క్రితం ప్రత్యేకంగా అవధాన విద్యా వికాస పరిషత్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి 4 సంవత్సరాలుగా ఈ అవధాన శిక్షణా శిబిరాన్ని సప్తాహంగా నిర్వహిస్తూ ఉన్నారు. రేపటి నుంచి 5వ అవధాన శిక్షణా శిబిరం ప్రారంభం కాబోతూ ఉన్నది. కేవలం అవధానంలో శిక్షణ మాత్రమే కాకుండా పద్య రచనలో కూడా ఈ శిబిరంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేకంగా ఈ శిబిరంలోనే ప్రత్యేక శిబిరాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. విశేషమేమంటే సహస్రావధానుల దగ్గర నుంచి అనేక మంది శతావధానులతో పాటు అష్టావధానులతో పాటు భాషా పండితులు, వ్యాకరణ పండితులు, విద్వన్మూర్తులు ఎందరో కూడా ఈ శిబిరంలో పాల్గొంటూ పిల్లలకు ఎంతో అమూల్యమైనటువంటి పాఠాలను ఈ శిబిరంలో నేర్పిస్తుండడం చాలా విశేషమైనటువంటి సందర్భం. ఈ 4 శిబిరాలు కూడా భాగ్యనగరంలో చాలా విజయవంతంగా జరిగాయి. ఏ తెలుగు విశ్వవిద్యాలయమో, భాషా సాంస్కృతిక శాఖనో లేక మరే విశ్వవిద్యాలయమో పూనుకొని ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన తెలుగులోనే అత్యంత విశిష్టమైన అవధాన కళను బతికించుకోవడానికి, దాన్ని పునర్వైభవాన్ని కలిగించడానికి ఎన్ని కోట్లైనా నిధులను కేటాయించి ఒక పీఠంగా ఏర్పాటు చేసి ఈ అవధానాన్ని ప్రత్యేకంగా యూనివర్సిటీ గుర్తింపుగా కోర్సులు పెట్టాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ప్రతిపాదనలే జరిగాయి కానీ ఆ దిశగా కార్యాచరణ జరగలేదు. ఎంతోమంది అవధాన పీఠాల ద్వారా కోర్సులు నిర్వహిస్తామన్నా అంత ఆశాజనకమైనటువంటి కార్యాచరణ కనిపించలేదు. ఈ ఏ సంస్థ చేయలేని పనిని అవధాన విద్యా వికాస పరిషత్ తన భుజాన వేసుకొని ఈ 5 సంవత్సరాలుగా ఈ శిబిరాలను అత్యద్భుతంగా నిర్వహిస్తూ ఉంది. నాకు తెలిసి ఒక 25 మంది యువకులు, పిల్లలు, చిరంజీవులు అవధానాన్ని సగౌరవంగా అద్భుతంగా నిర్వహించగల స్థాయికి ఈ శిబిరం ద్వారా తర్ఫీదు అవ్వడం అవధాన విద్యా వికాస పరిషత్ గర్వకారణం. రేపు 5వ శిక్షణా శిబిరం భాగ్యనగరంలోని మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని నేరేడ్మెట్ దీనదయాళ్ నగర్ ప్రాంతంలో రోడ్ నంబర్ 7లో సెయింట్ మార్క్స్ హై స్కూల్ అనే ఒక పాఠశాలలో, నా పక్కన మావుడూరు మల్లికార్జున శర్మ గారు ఉన్నారు, వారు దీనికి యజమాని. వారి ఈ పాఠశాలలో ఈ శిబిరం జరగబోతూ ఉంది. రేపు ఉదయం మహాసహస్రావధాని పద్మశ్రీ పురస్కృతులు బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు ఇదే వేదిక మీద నుంచి ఈ అవధాన శిక్షణ శిబిరాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. రేపు దాదాపుగా 50 మంది విద్యార్థులు అవధానానికి, మరొక 50 మంది దాకా పద్య విద్యకు శిక్షణలో ఈ 8 రోజులు పాల్గొనబోతూ ఉన్నారు. మొదలు 7 రోజులని నిర్వహించుకున్న మరొక రోజును పొడిగించుకోవాల్సి వచ్చింది. మొదటి రోజున ఇదే అవధాన వికాస పరిషత్, అవధాన విద్యా వికాస పరిషత్తులో తొలి శిబిరంలో శిక్షణ పొందిన ఐఐటి విద్యార్థి, ఖరగ్పూర్ ఐఐటి విద్యార్థి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల సాహిద్ అర్ధశతావధానాన్ని ఈ వేదిక మీద నిర్వహిస్తూ ఉండగా 7 రోజులు కూడా అవధానుల చేత, పండితుల చేత ఈ అవధాన శిబిరం సాగుతుండగా చివరి రోజు 25న ఉప్పలధడియం భరత్ వారు కూడా తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసిస్తూ ఉన్నారు. శ్రీ ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానం ఒక రికార్డుగా ఇక్కడ జరగబోతూ ఉంది. శతావధానాలు చాలామంది ఒక్క రోజులో చేస్తూ ఉన్నారు. దేశ విదేశాల్లో ఇప్పుడున్న
పెద్దవాళ్ళందరూ కూడా శతావధానాలు చేస్తూ ఉన్నారు. కానీ కేవలం 12 గంటల్లో ఉదయం 8 గంటలకు ఆరంభమై రాత్రి 8 గంటలలోగా ధారణతో కలిపి శతావధానం ఒక్కరోజులో చేస్తున్న రికార్డును ఈ సెయింట్ మార్క్ స్కూల్ మల్లినాథ సూరి ఈ అవధాన ప్రాంగణంగా మనం దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వేదికను ఆ విషయాలన్నీ వారు చెప్తారు. ఈ మల్లినాథ అవధాన ప్రాంగణం ఆ రికార్డు ఏకదిన శతావధానం 12 గంటల్లో ధారణ సహితంగా ఒక తెలుగు అవధాన చరిత్రలో ఒక సరికొత్త చరిత్ర ఇక్కడ జరగబోతోంది. 25 రోజున అర్ధశతావధానంతో ఆరంభమై సంపూర్ణ ఏకదిన శతావధానంతో సుసంపన్నం కాబోతున్న ఈ అవధాన శిక్షణా శిబిరం 8 రోజుల ఈ కార్యక్రమం అన్ని సౌకర్యాలతో అన్ని వసతులతో శ్రీ మల్లికార్జున శర్మ గారు ఇక్కడ మనకందరికీ ఆతిథ్యం ఇస్తున్నారు. అవధాన విద్యా వికాస పరిషత్ పూర్తిగా ఇదే శ్వాసాధ్యాసగా ఈ శిబిరంలు అత్యద్భుతంగా నిర్వహించేలా అనేక మంది పెద్దలను దీంట్లో భాగస్వామ్యం చేస్తూ గొప్పగా ఈ శిక్షణా శిబిరం జరిగేలా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను అందుకు సంబంధించిన సన్నాహాలను చేస్తూ ఉంది. ఇప్పుడు మొదట నా పక్కన అవధాన విద్యా వికాస పరిషత్తుకు వారు ప్రధానమైనటువంటి సంయోజకులుగా సహసంయోజకులుగా వ్యవహరిస్తూ ఒక పెద్దన్నగా వారు తిరుపతి నుంచి విచ్చేసి అన్ని శిబిరాల్లో పూర్తిగా పాల్గొంటూ విద్యార్థులకు స్వయంగా ఈ శిక్షణలో వారు సహకరిస్తున్న ఎంతో సేవలు అందిస్తున్న శ్రీ ఆముదాల మురళి గారు శతావధాని. వారు అవధాన శిబిరాలు ఎందుకు అవసరం, అసలు అవధానం ఎందుకు అవసరం ఈ ఆధునిక యుగానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో అవధానం అవసరమా, అవధానాల నిర్వహణ అవసరమా, ఎందుకు అవధానం, ఏమిటి అవధానం, అవధానం యొక్క గొప్పతనం ఏంటి, ఇవన్నీ వారు తెలియజేస్తారు. అటు తర్వాత మా సోదరుడు దత్తాత్రేయ శర్మ 8 రోజులు జరిగే రేపు ఉదయం 9 గంటలకు ఆరంభమయ్యే కార్యక్రమం 25 రాత్రి 8 గంటలకు జరిగే పూర్తి కార్యక్రమము మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్గా మొత్తము విషయాలు తెలియజేస్తారు. ఇంతకుముందు నిర్వహించిన శిబిరాల యొక్క నివేదిక కూడా తెలియజేస్తారు. ఇప్పుడు శ్రీ శతావధాని ఆముదాల మురళి గారిని అవధాన ప్రాశస్త్యం, అవధాన వికాసం ఎంతకు వరకు మనకు అవసరం అనేది వారు తెలియజేస్తారు. శ్రీ మురళి గారు. ధన్యవాదాలు సార్. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆమోదితంగా గత 5 సంవత్సరాలుగా ఇప్పటికి విజయవంతంగా 4 సప్తాహాలను శిబిరాలను నిర్వహించుకోవడం జరిగింది. అవధానం అంటేనే ఏకాగ్రత అని అర్థం. ఏ పనికైనా మనం చేయాలి అంటే ఏకాగ్రత లేకుండా ఆ పని చేయడం సాధ్యం కాదు. ఏకాగ్రత లేకుండా చేసేటువంటి పని వల్ల ప్రయోజనం లేకపోగా నష్టాలే ఎక్కువ ఉంటాయి. పైగా ఒక పని చేసేటప్పుడు ఆ పని యొక్క సంపూర్ణత లేదా సమగ్రత ఈ రెండు కావాలి అంటే ఆ రెండింటికంటే ముందు ఏకాగ్రత అవసరం చేసేటువంటి వ్యక్తికి. ఆ ఏకాగ్రతను గురించి తెలియజేసేటువంటిదే అవధానం. ఈ అవధాన విద్యా వికాస పరిషత్తును డాక్టర్ మర్రిమాముల దత్తాత్రేయ శర్మ గారు, కేవీఎన్ ఆచార్య గారు వాళ్ళిద్దరూ చక్కగా ఏర్పాటు చేసి నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో ఉత్సాహవంతులైనటువంటి పిల్లలకు మొదట అవధానం గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కాలంలో అవధానం చేయడానికి కావలసినటువంటి ప్రాతిపదికైనటువంటి పద్య రచనకు కూడా శిక్షణ ఏర్పాటు చేయాలన్నటువంటి ఉద్దేశంతో షోడశ కళా ప్రపూర్ణ అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొదట ఆన్లైన్ ద్వారా పద్య రచన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత గత శిబిరం నుంచి
సమాంతరంగా అవధాన శిక్షణతో పాటు పద్యరచన శిక్షణ కూడా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అవధానం అనేది తెలుగువారికి ప్రత్యేకమైనటువంటి సొత్తు. ఇది భారతీయ సనాతన సంస్కృతిలో అంతర్భాగమైనటువంటిది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, అవధానం అనేటువంటి శబ్దం పూర్తిగా వేద సంబంధమైనటువంటిది. వేదంలో క్రమ, జట, ఘన మొదలైనటువంటి పాఠ పద్ధతులు ఉన్నాయి. వేదాన్ని సంరక్షించుకోవడానికి ఎలా చదివితే వేదాన్ని మర్చిపోకుండా ఉంటాం, ఒక అక్షరం కూడా పొల్లుపోకుండా మనం దాదాపు క్రీస్తుకు పూర్వం 5000 సంవత్సరాల నాటిది ఋగ్వేదం కాదు, కూడదంటే 3000 సంవత్సరాల నాటిదని అనుకున్నా ఋగ్వేదం యొక్క కాలం ఇప్పటికీ 5000 సంవత్సరాలు. 5000 సంవత్సరాల కాలంలో మనకు 200 సంవత్సరాలకు ముందు మాత్రమే ముద్రణా యంత్రం వచ్చింది. దాదాపు 4800 సంవత్సరాల పాటు ఋగ్వేద మంత్రాలని, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాల్ని మనం చాలా చక్కగా సంరక్షించుకుంటూ వచ్చాము అంటే దానికి కారణం ఆ పాఠ పద్ధతులు, వాటికే అవధానము అని పేరు. కాబట్టి అవధానం వల్లనే మనం మన విద్యలన్నింటినీ కాపాడుకుంటూ వస్తున్నాం. వేద విద్యను కాపాడినటువంటి అవధానాన్ని లౌకిక విద్యలకు మనం అన్వయింపజేశామంటే ఈ విద్యలన్నీ కూడా చాలా జాగ్రత్తగా సంరక్షింపబడి రాబోయేటువంటి తరాలకు మనం అందించడానికి వీలవుతాయి. ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ లోకంలో మనం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి విద్యలు నేర్చుకుంటాం. దానికి మన స్వీయమైనటువంటి ప్రజ్ఞను కూడా కొంచెం జోడిస్తాం. అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తాం. దాన్ని ఇంకొంచెం సమగ్రంగా ఉండేటట్టు తయారు చేస్తాం. అంత తయారు చేసినటువంటి జ్ఞానం తర్వాత తరానికి అందించకుండా మృత్యు రూపంలో శరీరాన్ని వదిలినట్లు జ్ఞానాన్ని కూడా వదిలేస్తే అది నిష్ప్రయోజనం అయిపోతుంది. ఒక వైద్యానికి సంబంధించిన జ్ఞానం కావచ్చు, ఒక పద్యానికి సంబంధించినటువంటి జ్ఞానం కావచ్చు, లేదా లౌకికమైనటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి జ్ఞానం కావచ్చు, ఆర్థిక సంబంధమైనటువంటి జ్ఞానం కావచ్చు, ఏ జ్ఞానమైనా సరే అది తరువాత తరానికి అందకపోతే అది నిష్ప్రయోజనము అనేటువంటి సంకల్పంతో ఈ అవధాన విద్య ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఆంగ్ల మాధ్యమానికి పెద్దపీట వేసి తెలుగు చదివేటువంటి విద్యార్థులే తగ్గిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగు మాట్లాడడం ఒక రకమైనటువంటి తక్కువ తనంగా భావిస్తూ ఉన్నటువంటి ఈ రోజుల్లో ఎలాగైనా సరే తెలుగు భాషను, తెలుగు పద్యాన్ని, అవధానాన్ని సంరక్షించుకోవాలన్నటువంటి సదుద్దేశంతో మొదటి నుంచి పిల్లలతో మమేకమై వాళ్ళకు పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా చెప్పినటువంటి ఆచార్యులిద్దరూ, గురుకుల విద్యా వ్యవస్థలో పనిచేసినటువంటి మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, కేవీఎన్ ఆచార్య గారు, వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు సర్వీసులో ఉన్నటువంటి రోజుల్లోనే, పాఠాలు చెబుతూ ఉన్నటువంటి రోజుల్లోనే విద్యార్థులను ప్రోత్సహించి వాళ్ళ చేత చాలా చక్కగా పద్యాలు చెప్పించి అవధానాలు కూడా చేయించినటువంటి వారు. అట్లాంటి వాళ్ళు ఒక బృహత్ సంకల్పాన్ని తీసుకొని ఆ బృహత్ సంకల్పాన్ని కార్యరూపం ధరింపజేయడం కోసం అనేకమైనటువంటి వ్యయ ప్రయాసలు కోర్చుతూ ఇతరుల వైపు నుంచి, సమాజం వైపు నుంచి సహాయ సహకారాల సంగతి ప్రక్కన పెడితే దీనికి అనేకమైనటువంటి ప్రశ్నలు వేసినటువంటి వాళ్ళు, విమర్శ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవధానం అనేది దైవదత్తమైనటువంటిది కదా, మీరు చెబితే వస్తుందా అని, ప్రతిభ అనేది జన్మతః రావాలి కదా, మీరు నేర్పిస్తే ప్రతిభావంతులు అవుతారా అని, ఇట్లా రకరకాలైనటువంటి ప్రశ్నలు సంధించేటువంటి వాళ్ళు నాడు ఉన్నారు, నేడు కూడా ఉన్నారు. కానీ ప్రతిభావంతుడైనటువంటి వాడికి సరైనటువంటి ప్రోత్సాహం అందకపోతే మాత్రం, ప్రతిభను మనం తెచ్చిపెట్టకపోయినా ఉన్నటువంటి ప్రతిభకు ప్రోత్సాహం ఇవ్వకపోతే ఆ ప్రతిభ నివురుగప్పిన నిప్పులాగా మెల్లమెల్లగా నశించిపోతుందే తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు. అందుకని ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు, ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు
వాళ్ళనందరినీ ఎక్కడెక్కడున్నారో వాళ్ళని పిలిపించి 7 రోజుల పాటు ఉచితంగా వసతి భోజనం ఏర్పాటు చేసి ఉత్తములైనటువంటి అధ్యాపకుల చేత, వారికి నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల చేత చక్కని పాఠాలను బోధింపజేస్తూ వాళ్ళను సాఫల్యం దిశగా అడుగులు వేసేటట్టు చేస్తూ ఉన్నారు. ఈ అవధానం అనేది సాంకేతిక యుగంలో అవసరమా అనంటే, మనం ఎంత ఆలోచన చేసినా ఈ కృత్రిమ మేధస్సు అనేటువంటిది దానికి ఏ సమాచారం అయితే అందుబాటులో ఉంటుందో ఆ సమాచారాన్నే తిరిగి ఇవ్వగలుగుతుంది. సమాచారం దానికి సరైనటువంటిది అందకపోతే ఏ సమాచారం ఉందో దాన్ని మాత్రమే తిరిగిస్తుంది. కానీ అక్కడ విచక్షణ అనేది ఉండదు. ఆ విచక్షణ జ్ఞానం ఒక్క మానవునికి మాత్రమే ఉంటుంది. ఆ విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి మానవుడు కృత్రిమ మేధస్సు సంబంధించినటువంటి యుగంలో కూడా అవధానము, పద్యము, సంస్కృతి, వేదము, వేద విద్యలు, సనాతనమైనటువంటి ధర్మము, సామాజికమైనటువంటి తెలివితేటలు, వీటన్నిటినీ జాగ్రత్తగా చేసి తర్వాత తరానికి అందించకపోతే, వాళ్ళ ఆలోచన విధానానికి మనం మెరుగుపెట్టకపోతే అనేకమైనటువంటి సాంఘికమైన దుష్పరిణామాలను మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అవధానం అనేది కేవలం ఒక ప్రదర్శన కళ మాత్రమే కాదు, అది ఒక వ్యక్తిత్వ వికాస పాఠం. ఒక మనిషి యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. అట్లాంటిదే నిషిద్ధాక్షరి కూడా. ఆ కష్టాలని ఎలా అధిగమించాలి అనేది నిషిద్ధాక్షరి నేర్పిస్తుంది. సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలనో సమస్యాపూరణం నేర్పిస్తుంది. తనకు ఉన్నటువంటి వనరుల్ని ఎలా వినియోగించుకొని తాను ఎదగాలి అనే దాన్ని దత్తపది నేర్పిస్తుంది. ఒక సృజనాత్మకమైనటువంటి భావనను చాలా వేగంగా చెప్పడానికి వర్ణన, ఆసువు ఉపయోగపడతాయి. అప్రస్తుత ప్రసంగం అయితే ప్రతి ఒక్కరి జీవితంలో అనివార్యంగా ప్రవేశించిపోయింది. దాన్ని అధిగమించి ఎలా తన జీవితాన్ని సుప్రస్తుతం చేసుకోవాలనో తెలిపేటువంటిది అప్రస్తుత ప్రసంగం. ఇక పురాణ విజ్ఞానం కావచ్చు, గంటా గణనం కావచ్చు, ఇవన్నీ కూడా విద్యార్థి యొక్క సృజనశీలతకు, అతని యొక్క కష్టే ఫలి అనేటువంటి సిద్ధాంతానికి ప్రతినిధులుగా నిలిచేటువంటి అంశాలు. అటువంటి అంశాలన్నీ కూడుకున్నటువంటి అవధానం ఇప్పటికీ కాదు, అది ఏ తరానికైనా ఎన్ని రకాలైనటువంటి కృత్రిమమైనటువంటి మేధస్సులు వచ్చినా సరే, వ్యక్తిత్వం లేకపోతే అదే కృత్రిమ మేధస్సు అది సమాజం యొక్క వినాశనానికి కారణమవుతుంది. వ్యక్తిత్వం ఉన్నటువంటి సమాజంలో కృత్రిమ మేధస్సు అభివృద్ధికి కారణమవుతుంది. ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకొని అవధాన విద్యా వికాస పరిషత్తు పనిచేస్తూ ఉంది. ఆ కారణం చేతనే అవధానం అందరికీ ఆవశ్యకమైనటువంటి విద్య అని తెలియజేస్తూ, అందరూ నేర్చుకోలేకపోవచ్చు, కానీ దాన్ని చూసి దానిలో ఉండేటువంటి ఆంతర్యాన్ని పసిగట్టి జీవితాన్ని దిద్దుకోవాలి. అటువంటి అనర్ఘమైనటువంటి కార్యక్రమానికి వేదికగా ఈరోజు సెయింట్ మార్క్స్ గ్రామర్ స్కూల్, దీనదయాల్ నగర్, నేరేడుమెట్ట నిలిచింది. దీనికి తన వ్యయ ప్రయాసలన్నింటినీ కూడా తమ భుజస్కంధాల మీద మోస్తూ ఉన్నటువంటి శ్రీ మావుడూరి మల్లికార్జున శర్మ గారికి అనేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి శ్రీకాకుళం నుంచి బంకుపల్లి రమేష్ శర్మ గారు విచ్చేసి ఉన్నారు. వారు అనేకమైనటువంటి శతావధానాలు జరిపించినటువంటి వారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కేవీఎన్ ఆచార్య గారు, వారు కార్యదర్శిగా ఉంటూ సమస్తమైనటువంటి కార్యక్రమాలని సంయోజనం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కోశాధికారిగా ఉంటూ మన వాసుదేవరావు గారు, దుగ్గిరాల వాసుదేవరావు గారు, వారు కూడా ఉన్నతమైనటువంటి సాహిత్య నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు. వారు కూడా దీన్నంతా కూడా ఇక్కడి ఆర్థిక విషయాలన్నీ కూడా సమన్వయం చేస్తూ ఉన్నారు. దీన్ని దర్శనం యూట్యూబ్ ఛానల్ ద్వారా నిరంతర ప్రసారం కూడా చేస్తూ ఉన్నారు.
అది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసం, ఇక్కడికి రాలేనటువంటి వాళ్ళ కోసం కూడా ఈ సమాచారాన్ని అందించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని ప్రశంసిస్తూ ఎంతోమంది మహాత్ములు దీనిలో పాల్గొనబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని చూసి ఆనందించి తర్వాత వాళ్ళ యొక్క సూచనలు సలహాలు కూడా తెలియజేస్తే తర్వాత కాలంలో రాబోయేటువంటి శిబిరాల్లో ఇంకా దీన్ని మరింత మెరుగ్గాను వైభవంగాను జరుపుకునేదానికి ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు, నమస్కారం. గారికి అవధానం యొక్క ఆవశ్యకత ఆధునిక యుగంలో కృత్రిమ మేధ కన్నా మించినటువంటి మేధ అవధాన విద్య అని వారు తమ ప్రసంగం యొక్క సారాంశంగా చెప్పారు. అందుకే ఆవశ్యకం, దానికన్నా ప్రాధాన్యత దీనికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని కూడా వారు నొక్కి చెప్పారు. ఇప్పుడు దత్తాత్రేయ శర్మ గారు అవధాన విద్యా వికాస పరిషత్ వ్యవస్థాపకులు, గురుకుల విద్యాలయ సంస్థ పూర్వ ప్రధానాచార్యులు. ఈ 4 సంవత్సరాలుగా అసలు అవధాన విద్యా వికాస పరిషత్ ఎందుకు ఆరంభించాల్సి వచ్చింది, దాని ఆవశ్యకత ఏంటి, తర్వాత ఈ 4 సంవత్సరాలుగా పడిన శిబిరాల యొక్క ప్రయోజనం ఏంటి, 5వ శిబిరం యొక్క లక్ష్యం ఏంటి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఇవన్నీ వారు తెలియజేసే కన్నా ముందు మనం ఒక్కసారి రేపటి నుంచి ఆరంభించుకోబోతున్న ఈ 5వ అవధాన శిక్షణా శిబిరం గోడ పత్రికను, వాల్ పోస్టర్ని ఒక్కసారి మనం ప్రకటించుకుందాం. అటు తర్వాత దత్తాత్రేయ శర్మ గారు ఈ వివరాలు తెలియజేస్తారు. అయ్యా అయ్యా మురళి గారు, మీరిద్దరు ఉప్పలధడియం భరత్ శర్మ గారి సంపూర్ణ శతావధానం ఏకదిన శతావధానం యొక్క పోస్టర్. దీనికి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు సంచాలకత్వం వహిస్తుంటే రేపటి నుంచి 2 రోజుల పాటు జరిగే అర్ధశతావధానానికి ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు సంచాలకత్వం వహిస్తూ ఉన్నారు. ధన్యవాదాలు. వికాస పరిషత్ వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మశ్రీ మర్మముల దత్తాత్రేయ శర్మ గారు సవివరంగా తెలియజేస్తారు. శ్రీమాత్రే నమః. ఇందాక పెద్దల ఆమ్దాల మురళి గారు, మా సోదరుడు వెంకటరమణ శర్మ గారు తెలిపినట్టుగా అవధాన విద్యా వికాస పరిషత్ అనే పేరిట అమ్మ ఈ విధంగా మా చేత అవధాన శిక్షణ సప్తాహాలు నిర్వహింపజేసుకోవడం మా పూర్వజన్మ భాగ్యంగా భావిస్తున్నాం. అవధానం మన తెలుగువారి ఆస్తి, ఇది తరతరాల ఉపాస్తి. దీన్ని కాపాడుకోవడం మనకే కాదు, మన తర్వాత తరాలకు అందించిన బాధ్యత కూడా మన మీద ఉంది అనేటువంటి ఒకే ఒక్క ట్యాగ్ లైన్తో ప్రారంభమైంది ఈ అవధాన విద్యా వికాస పరిషత్. దానికి బలాన్ని ఇచ్చిన మాట సాధనాత్ సాధ్యతే సర్వం, సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నది. ఈ అవధాన విద్య మన పారంపరికంగా వచ్చిన ఆస్తి కనుక అవధాన విద్య విజయతే తరాం అన్న మాటను మా నినాదంగా నిలుపుకున్నాం. నాకు చిన్నతనం నుంచి సిద్దిపేట ప్రాంతంలో ఉండడం వల్ల, పుట్టి పెరిగిన ప్రాంతం కావడం వల్ల చాలామంది అవధానులతో కలిసి అవధానాలు చూసినటువంటి, నా చిన్నతనం నుంచి అవధానాలు చూసినటువంటి ఒక రకమైన ఆ అనుభూతి వల్ల అవధానాల పట్ల విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఒక వ్యక్తి ఇంత అద్భుతంగా జ్ఞాపక శక్తిని పెంచుకొని
ఎట్లా ఈ ప్రదర్శన చేస్తారు అని నేను ఆసక్తిగా చూసేవాడిని. దివాకర్ల వెంకటావధాని గారి అవధానం, అష్టావధానం కూడా చూశాను. మేడసాని మోహన్ గారి అవధానం చూశాను. గుమ్మన గారి లక్ష్మీ నరసింహ శర్మ గారి అవధానం చూశాను. అష్టకాల నరసింహరామ శర్మ గారు వారి అవధానాలు చూశాను. ఇక భాగ్యనగరానికి ఉన్నత విద్య కోసం వచ్చిన తర్వాత ఎంతోమంది అవధానాలు, ఆంధ్రదేశంలో ఉండే అందరి అవధానాలు నేను చూశాను. ప్రసాదరాయ కులపతిగా ఇప్పటి కురతాళం పీఠాధీశ్వరులు ఉన్న సమయంలో, వారి పూర్వాశ్రమంలో వారి అపూర్వమైనటువంటి ధారణా సభను చూసి ఆశ్చర్యం పొందాను. నిజంగా అవధాన విద్య అన్నది నేర్చుకుంటున్నప్పుడు విద్య, ప్రదర్శిస్తున్నప్పుడు అది కళ. ఈ కళ జగదాశ్చర్యకరమైనటువంటి కళ. ఇవాళ కవి సమ్మేళనాలు పెడితే ఎవరు రాసుకొచ్చిన కవితను వారు చదివి అప్పటికి చప్పట్లు కొట్టించుకొని వెళ్ళిపోతున్నారు. కానీ అవధాన సభ జరిగితే అగ్గిపుల్ల దగ్గర నుంచి ఆటం బాంబు దాకా, అంతరిక్ష నౌక దాకా ప్రతి అంశం కూడా ఇవాళ అవధానంలో ప్రస్తుతింపబడుతున్నాయి. ప్రాచీనమైనటువంటి సాంప్రదాయిక అంశాలతో పాటుగా అత్యాధునికమైనటువంటి అంశాలను కూడా ఎప్పుడు అడిగితే అప్పుడు, ఎలా అడిగితే అలా చెప్పగలిగినటువంటి ఆ మేధా పాటవం అవధానంలోకి ఉంది. అది లోకానికి తెలియాలి. ఇది మనదైన విద్య, దీన్ని కాపాడుకోవాలన్నది ఒక తాపత్రయం. ఈ తాపత్రయానికి అనుగుణంగానే 1995-96 ఆ ప్రాంతంలో అవధాన భావభారతి పేరిట నెల నెల అవధానాలు చేసి ఆంధ్రదేశంలో సుప్రసిద్ధులైన అవధానాలందరినీ పిలిపించి భాగ్యనగరానికి పిలిపించి మేము అవధానాలు చేయించాం. ఆ తర్వాత శతావధానాలు, ద్విశతావధానాలు, సహస్రావధానాలు, పంచసహస్రావధానం దాకా మన అవధాన కళ పెరిగింది. తర్వాత దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ద్వారా అనేక అవధానాలు, అవధాన సప్తాహాలు, అవధానాల హరివిల్లు, అవధానాల సప్తకం, ఇలాంటివి ఎన్నెన్నో చేశాం. తర్వాత అనేక శతావధానాలు మా సోదరుడితో కలిసి నిర్వహించాం. ఇవన్నీ చేసినటువంటి ఈ అనుభవంతో పాటుగా ఇవాళ తెలుగే రాదు మా పిల్లలకు అని తల్లిదండ్రులు అనుకుంటున్నటువంటి స్థితిలో తెలుగు రాకపోవడం వాళ్ళ తప్పు కాదు, నేర్పకపోవడం మన తప్పు అని లోకానికి తెలియజెప్పాలని అనిపించింది. సరే, మన స్థాయి ఎంత మనం చెప్పేది ఇంత, కానీ మన ప్రయత్నంలో చిన్న దీపాన్నైనా వెలిగించడం మంచిది అన్న ప్రయత్నంగా అవధాన విద్యా వికాస పరిషత్ అనే పేరుతో ఈ సంస్థను ప్రారంభం చేయడం జరిగింది. ఎప్పుడైతే ఏ శుభముహూర్తాన ఈ సంకల్పం కలిగిందో వెంటనే ఒక 7 రోజుల పాటు అవధాన శిక్షణను ఇస్తే ఎలా ఉంటుంది, దానికి ఒక మంచి ప్రత్యేకమైన పకడ్బందీ టైం టేబుల్ తయారు చేసుకున్నాం. ఏ అంశాలు చెప్పించాలి, ఎవరితో చెప్పించాలి అనుకున్నాం. దీనికి జిఎం రామశర్మ గారు శతావధాని వారు, అలాగే ఆమ్దాల మురళి గారు సమన్వయకర్తలుగా ఉండి వారు చక్కగా ప్రణాళికను తయారు చేశారు. తయారు చేయడమే కాకుండా ఇంతవరకు 4 అవధాన సప్తాహాలు జరిగాయి. అన్నిట్లలో కూడా ఈ ఆమ్దాల మురళి గారు 7 రోజుల పాటు ఉండి వారు ఆచార్యులుగా ఎంతోమంది విద్యార్థులు తీర్చిదిద్దుతున్నారు. రామశర్మ గారు, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, దోర్బల ప్రభాకర్ శర్మ గారు, అలాగే మేడసాని మోహన్ గారు, ఇట్లా ప్రతి ఒక్కరూ అవధాన రంగంలో ఉన్న వాళ్ళంతా విచ్చేశారు. దీన్ని ఒక క్రమ పద్ధతిలో నిర్వహించుకుంటూ వెళుతున్నాం. బులుసు అపర్ణ గారు కూడా వారం రోజుల పాటు అవధాన విద్యా వికాస పరిషత్ కార్యక్రమాల్లో ఉన్నారు. మేము మొట్టమొదటి అవధాన విద్యా వికాస పరిషత్ శిబిరాన్ని భయంకరమైన కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో జూలై 6, 2022న ప్రారంభం చేసి జూన్ 6, 2022లో ప్రారంభం చేసి జూన్ 12, 2022న బర్కత్పురాలో ఉన్నటువంటి బ్రాహ్మణ సంక్షేమ భవన్ కళ్ళె గిరిప్రసాద్ శర్మ గారు నిర్వహిస్తున్నటువంటి అక్కడ మాకు ఉచిత భోజన వసతి సదుపాయాలన్నీ ఆయన కలగజేశారు. అక్కడ ఏర్పాటు చేసి గరికపాటి నరసింహారావు గారిని అభ్యర్థిస్తే గురువుగారు విచ్చేసి వారు ముఖ్య అతిథిగా విచ్చేసి మొదటి శిబిరాన్ని వారి అమృత హస్తాలతో ప్రారంభం చేశారు. చేయడమే కాకుండా సహస్రావధానాలు, శతావధానాలు చేస్తున్న మేమంతా చేయవలసిన పనిని మీరు చేయడానికి పూనుకున్నారు.
ఇది ఒక చారిత్రకమైన అవసరం అని వారు నొక్కి చెప్పి అందుకు అవసరమైనటువంటి కొంత సరంజామాను కూడా వారు సమకూర్చిపెట్టి మమ్మల్ని ప్రోత్సహించారు. అలాగే ఆ కార్యక్రమంలో ఇద్దరు అవధానులు అప్పుడే తయారు కావడం అన్నది చాలా ఆశ్చర్యకరం. నల్లాన్ చక్రవర్తుల సాహితు ఈ అబ్బాయి ఖరగ్పూర్లో ఐఐటి చేస్తున్నటువంటి ఒక సాంకేతిక నిపుణుడు, సాంకేతిక విద్యార్థి. ఆ విద్యార్థి మొదటి 2 రోజులలోనే అవధానం చేశాడు. ఇప్పుడు ఆ విద్యార్థి 5వ శిబిరంలో అర్ధశతావధానం చేయబోతూ ఉన్నాడు. అలాగే ఎంబీబీఎస్ బీడీఎస్ చేస్తున్నటువంటి ఒక బోరెల్లి హర్ష అనే అబ్బాయి కర్నూలు నుంచి వచ్చాడు. ఆ అబ్బాయి అప్పుడే బీడీఎస్ ప్రథమ సంవత్సరంలో చేరినటువంటి విద్యార్థి. ఆ అబ్బాయి కూడా అవధానాన్ని చేశాడు. ఇలా ఇద్దరు అవధానులుగా ఆరంగేట్రం చేయడం అన్నది మొట్టమొదటి విజయంగా మేము అవధాన విద్యా వికాస పరిషత్ భావించింది. ఆ మొదటి శిబిరానికి మహాసహస్రావధాని, గురు సహస్రావధాని అయినటువంటి డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్ గారు విచ్చేసి వారు సమాపనోత్సవాన్ని విజయవంతంగా ముగింపజేశారు. ఒక లక్ష్యం పెట్టుకున్నాం. అవధాన విద్యా వికాస పరిషత్ ఏర్పాటు చేసిన ఈ శిబిరాలలో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో పాటుగా ఎవరైతే మొదటిసారి అవధానం చేస్తారో వారికి అవధానిక గుర్తింపు పత్రాన్ని ఇవ్వడానికి మొదలుపెట్టాం. ఈ గుర్తింపు పత్రాన్ని ఇవ్వడం అన్నది ఇది ఎంత దాకా వెళ్ళిందంటే ఇవాళ మేము ఇస్తున్న గుర్తింపు పత్రాలని తెలుగు విశ్వవిద్యాలయ ఆమోదిత గుర్తింపు పత్రాలుగా ఒక పరిణతి చెందింది. అది గొప్ప విశేషం. ఇక రెండవ శిబిరం 2023లో మే నెలలో 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు శివానందాశ్రమం పద్మారావు నగర్ సికింద్రాబాద్లో ఉన్న పద్మారావు నగర్లో ఏర్పాటు చేస్తే ఆ శిబిరానికి ప్రారంభకులుగా కేవి రమణాచార్య గారి ఆధ్యక్షంలో డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్ గురు మహాసహస్రావధాని గారు విచ్చేసి వారు రెండవ శిబిరాన్ని వారు ప్రారంభం చేశారు. ఆ తర్వాత ముగింపు ఉత్సవానికి తిరుపతి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మోసుకొని మహాసహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ గారు సమాపనోత్సవానికి విచ్చేసి వారు విద్యార్థులందరికీ కూడా వారు పంచసహస్రావధాని వారు విద్యార్థులందరికీ విజయపత్రాలను ధృవీకరణ పత్రాలను ఇచ్చారు. 3వ శిబిరాన్ని మేము ఇంకొక స్థలానికి మార్చాం. అది నగరానికి కొంచెం బయట ఉన్నటువంటి శివారు ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీరామభద్ర క్షేత్రం. అక్కడ తూముకుంటలో సహజ సిద్ధమైన ప్రకృతి వనరులలో మంచి ఆశ్రమ వాతావరణంలో గోశాలలతో ఉన్నటువంటి మంచి ఆంజనేయ స్వామి సన్నిధి అలాగే రాములవారి సన్నిధి కలిగినటువంటి శ్రీరామభద్ర క్షేత్రంలో మేము 24వ సంవత్సరంలో జరిగిన 3వ శిబిరాన్ని 25వ సంవత్సరంలో జరిగిన 4వ శిబిరాన్ని ఈ 2 శిబిరాలని అక్కడే ప్రకృతి రమణీయకత మధ్యన నిర్వహించుకున్నాం. 3వ శిబిరానికి బృహద్ ద్విసహస్రావధాని పద్మశ్రీ పురస్కృతులు డాక్టర్ మాడుగుల నాగభణ్ శర్మ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి చక్కని ఆశీస్ సందేశాన్ని అందించారు. ఆచార్య కేవి రమణాచార్య గారు విచ్చేసి అధ్యక్షులుగా, అలాగే సీనియర్ మోస్ట్ అవధాని డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు ముఖ్య అతిథిగా సమాపనోత్సవం వారికి విచ్చేశారు. ఈ 3 శిబిరాల్లో 6 అవధానులు అప్పటికే బయటకు వచ్చారు. తర్వాత 4వ శిబిరం కూడా రామభద్ర క్షేత్రంలోనే జరిగింది. దీనికి మేము ఇంకొక శిబిరాన్ని జోడించాం. అవధాన శిక్షణతో పాటుగా కేవలం అవధానం చెప్తే కాదు, ప్రాథమిక స్థాయిలో ఉన్న వాళ్లకు పద్య రచనలో కూడా శిక్షణ ఇస్తే బాగుంటుందని పద్యాభ్యాసం దానికి శిక్షణ కూడా ఇచ్చాం. అంతకుముందు ఇందాక మురళి గారు చెప్పినట్టుగా ఆన్లైన్లో 16 తరగతులతో షోడశ కళా ప్రపూర్ణ పేరిట పద్యరచన తరగతి నిర్వహించాం. తర్వాత ప్రత్యక్షంగా పిల్లల్ని కూర్చునబెట్టి సమ్మర్ క్యాంప్స్లో వేరే వేరే ఆటలు పాటల్లో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి కూర్చునబెట్టి పద్య రచనలో తెలుగు భాషా ప్రావీణ్యాన్ని కలిగేటట్టుగా తయారు చేశాం. ఈ కార్యక్రమానికి ప్రారంభకులుగా డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారు విచ్చేసి వారు త్రిభాష మహాసహస్రావధాని కావడమే కాకుండా వారు దేశ విదేశాల్లో 7 ఖండాలలో అవధానాలు చేసినటువంటి మహనీయులు. వారు
ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభ సభకు వారు విజయం చేశారు. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ శ్రీమతి దేవసేన గారు సమాపనోత్సవానికి అతిథిగా విచ్చేసి అందరికీ విజయ పత్రాలను అందజేశారు. అదే సమయంలో తెలుగు విశ్వవిద్యాలయం అధికారులు విచ్చేసి ఈ కోర్సును వారు గుర్తించి ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో, ఈ 4 కార్యక్రమాల్లో పాల్గొన్న మహా అవధానులు, అలాగే పద్య విద్య పట్ల ఆసక్తి కలిగిన వారు, వ్యాకరణ, ఛందో, భాషా శాస్త్ర రంగాలలో నిష్ణాతులైన వారు ఎందరో ఉన్నారు. నేను మచ్చుకు కొందరి పేర్లు చెప్తాను. డాక్టర్ పెరంబదూరు శ్రీరంగాచార్య వారు, డాక్టర్ ధూళిపాళ్ల మహాదేవమణి గారు, డాక్టర్ జిఎం రామశర్మ గారు, డాక్టర్ దోర్బల ప్రభాకర్ శర్మ గారు, బులుసు అపర్ణ గారు, ఆమదాల మురళి గారు, డాక్టర్ పాలపర్తి శ్యామనంద ప్రసాద్ గారు, డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారు, ముద్దు రాజయ్య గారు, కంది శంకరయ్య గారు, కాటేపల్లి లక్ష్మీనరసింహారావు గారు, చింతా రామకృష్ణారావు గారు, ఐతగోని వెంకటేశ్వర్లు గారు, ముదిగొండ అమర్నాథ్ శర్మ గారు, ముత్యంపేట గౌరీశంకర్ శర్మ గారు, ఇలా చెప్తూ పోతే చాలామంది ఈ సభలకు ఇచ్చేశారు. మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు, మావుడూరు సూర్యనారాయణమూర్తి గారు అందరూ కూడా మా సభలకు ఇచ్చేశారు. డాక్టర్ సంగనపట్ల నరసయ్య గారు, ఇలా చాలామంది కవి పండితులు, విద్యావేత్తలు, వ్యాకరణవేత్తలు ఈ సభలకు ఇచ్చేశారు. చక్రవర్తి గారైతే ప్రత్యేకించి నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి గారు వ్యాకరణ తరగతులు పిల్లలకు ప్రత్యేకంగా బోధిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు 5వ శిబిరాన్ని అందరి ఆశీస్సులతో అత్యద్భుతంగా నిర్వహించబోతూ ఉన్నాం. ఈ 4 శిబిరాల్లో కూడా మేము ఒక 10 మంది ప్రత్యక్షంగా ఉద్ధృతంగా అవధానాలు చేస్తున్న వాళ్ళు ఉంటే, సాధనా అవధానం చేసినటువంటి ఒక 10 మంది దాకా పిల్లలు ఉన్నారు. వాళ్ళు అవధాన రంగంలో అన్ని రంగాల్లో ఆరితేరి ఉన్నారు. అన్ని అంశాల్లో కూడా వారు చదువులలో పడి ఇప్పుడు పక్కకున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడొకప్పుడు వాళ్ళు కూడా అవధానం చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈ కేవలం అవధానాల వరకే పరిమితం చేయకుండా, ఈ అవధానాలను శిబిరాల వరకే పరిమితం చేయకుండా, మేము దర్శనం పత్రిక ద్వారా, తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా, తర్వాత వర్గల్ సరస్వతి క్షేత్రంలో, మియాపూర్ మిత్రమండలి కాకతీయ విశ్వవిద్యాలయం, ఇలా అనేక వేదికలపైన అవధాన విద్యా వికాస పరిషత్ సంయుక్త నిర్వహణలో అవధానాలు, శతావధానాలు చేస్తూ ఉన్నాం. మేము శ్రీకాకుళంలో ఉన్నటువంటి శ్రీ సుమిత్ర సాహితీ సమితి కళా సమితితో కలిసి కూడా మేము అనేక శతావధానాల్లో మా మిత్రమండలి కలిసి పాల్గొన్నాం. అలాగే ఈ అవధానాల్లో ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా ఏది గాలికి పోకుండా ప్రతిదీ కూడా యూట్యూబ్లో రికార్డు చేసి నిక్షిప్తం చేసి ఉన్నాం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అన్నీ కూడా నిక్షిప్తం చేసి ఉన్నాం. వీటన్నిటితో పాటుగా ఇక్కడ చెప్తున్న పాఠాలన్నీ కూడా చక్షురక్షర సంయోగంతో మరింత జాగ్రత్తగా పదిలపరచుకోవచ్చు అనే ఉద్దేశంతో అవధాన పుష్కరిణి పేరిట గత సంవత్సరం ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రుల సమయంలో ప్రారంభం చేశాం. అవధాన పుష్కరిణి పేరిట చేసినటువంటి ఆ మ్యాగజిన్ బహుశా అవధాన రంగ చరిత్రలో మొదటి పత్రికనేమో, మాసపత్రిక కావచ్చు. అలాంటి మాసపత్రిక ఇప్పటికీ 9 నెలలుగా నిరాఘాటంగా వస్తుంది. రేపు ఈ శిబిర ప్రారంభంలో మాన్య మహోదయులు డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి చేతుల మీదుగా 9వ అవధాన పుష్కరిణి సంచిక ఆవిష్కృతం కానున్నది. అలాగే ఈ 5వ అవధాన పుష్కరిణికి చాలా విశిష్టతలు ఉన్నాయి. ఇది ఒక మంచి విద్యాలయం మాకు అందుబాటులో దొరికింది. ఇది నగరానికి చాలా సమీపంలో, నగరంలోనే ఒక భాగంలో ఉన్నటువంటి మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్న దీన్ దయాళ్ నగర్ అనేటువంటి ప్రాంతంలో సెంట్ మార్క్స్ గ్రామర్ హై స్కూల్ అనే ఈ స్కూల్ యాజమాన్యం అయినటువంటి మావుడూరి మల్లికార్జునరావు గారు, అలాగే మావుడూరి సూర్యనారాయణమూర్తి గారు మాకు అత్యంత ఆప్తులు. వారు మాకు ఇక్కడ అన్ని విధాల వసతి సదుపాయాలు ఏర్పాటు చేసి పిల్లల ఆవాసానికి అన్ని ఏర్పాటు చేసి పెట్టారు. ఉచిత వసతి భోజన సదుపాయాలతో మేము ఏర్పాటు చేసినటువంటి ఈ శిక్షణా శిబిరానికి వెన్నుదన్నుగా మాకు నిలబడ్డారు వారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఇలా ఘనంగా నిర్వహించుకోదలుచుకున్నాం. ఈ శిబిరానికి మహాసహస్రావధానులు ఇచ్చేస్తున్నారు. శ్రీ కోట లక్ష్మీ నరసింహం గారు,
సంస్కృత శతావధాని దౌర్బల ప్రభాకర్ శర్మ గారు, శతావధాని పంచానన డాక్టర్ జిఎం రామశర్మ గారు, శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారు, అచ్చ తెలుగు శతావధాని డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, అవధాన కళానిధి శ్రీ ఆమ్దాల మురళి గారు, శతావధాన విద్వద్ రాజహంసిని అని పేరు కలిగినటువంటి శ్రీమతి బుల్స అపర్ణ గారు, డాక్టర్ బుల్స అపర్ణ గారు, ఇటీవలే వరంగల్లో కాకతీయ విశ్వవిద్యాలయం వేదికగా శతావధానం చేసినటువంటి శ్రీ చేపూరి శ్రీరామ్ గారు, తర్వాత ఓయూ ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, విశ్రాంత ప్రధానాచార్యులు శ్రీ శ్రీరంగాచార్యుల వారు, విద్వద్ విమర్శకులు ఛందోవేత్త డాక్టర్ సంగనభట్ల నరసయ్య గారు, సమస్య ప్రాశ్నిక చక్రవర్తి కంది శంకరయ్య గారు, నల్లాన్ చక్రవర్తుల చక్రవర్తి గారు, విశ్రాంత ఆచార్యులు పద్య విద్యా బోధకులు వారు, అలాగే బహుభాషా కోవిదులైనటువంటి చిడితోట విజయకుమార్ గారు, మావుడు సూర్యనారాయణమూర్తి గారు, చిత్రకవి సమ్రాట్ చింతా రామకృష్ణారావు గారు, ఔసుల భాన్ ప్రకాష్ గారు, బోచ్కర్ ఓం ప్రకాష్ గారు, నల్లాన్ చక్రవర్తుల సాహిత్ రేపు అర్ధశతావధానం చేయబోతున్నారు, బోరెల్లి హర్ష ఆయన మా విద్యార్థి, వారు కూడా పాఠాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, శ్రీ ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు గీతావధాని సాహిత్యావధానిగా పరివర్తన చెందినటువంటి వారు. ఇలా వీరంతా ఉండడం, వీరు అనేక అంశాలని స్వీకరించి ఒక ప్రణాళికాబద్ధంగా తరగతులను నిర్వహింపజేయడం, తర్వాత కేవలం అవధాన విద్యా బోధన కాకుండా వీళ్ళకు ప్రాక్టికల్స్ లాగా ప్రతిరోజు ఒక అష్టావధానాన్ని వాళ్ళకు మోడల్గా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మొదటి రోజున అయితే నల్లాన్ చక్రవర్తుల సాహిత్య అర్ధశతావధానం, రెండవ రోజున తిరుక్కోవళ్ళూర్ శ్రీహర్ష అష్టావధానం, మూడవ రోజున శ్రీమతి డాక్టర్ మండపాక మహేశ్వరి గారి అష్టావధానం, నాలుగవ రోజున శ్రీ గట్టెడి విశ్వంత్ గారి అష్టావధానం, ఐదవ రోజున బైరపనేని పోతరాజ్ చౌదరి గారి అష్టావధానం, ఆ రోజున చిన్నారి 12-13 ఏళ్ల విద్యార్థి బింజమూరి సంకీర్తి శర్మ అష్టావధానం, అలాగే ఉమామహేశ్వర్ గారి అవధానం, ఇవన్నీ జరగబోతూ ఉన్నాయి. చివరి రోజున ఒక అద్భుతమైన కార్యక్రమం, అది త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారి సంచాలకత్వంలో శతావధాన తిలకగా పేరుగాంచినటువంటి బ్రహ్మశ్రీ ఉప్పలధడియం భరత్ శర్మ గారి ఏకదిన సంపూర్ణ శతావధానం, ఇది ధారణ సహితమైనటువంటి ఏకదిన సంపూర్ణ శతావధానం ఈ వేదిక పైన జరగనున్నది. ఈ కార్యక్రమం, ఈ 7 రోజులు అనుకున్న కార్యక్రమం 8 రోజున మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతానిచ్చ అన్నట్టుగా అనేక 8 అష్టావధానాలు, అలాగే ఒక అర్ధశతావధానం, ఒక శతావధానంతో పరిపూర్ణమైనటువంటి అవధాన రూపిణి అయిన సరస్వతి లాస్యంగా ఈ వేదిక మీద అమ్మవారు నృత్యం చేయనున్నారు. అటువంటి కార్యక్రమానికి సాహితీ రసజ్ఞులందరూ కూడా విచ్చేసి ఇతోధికంగా అవధాన విద్యా వికాస పరిషత్ కార్యక్రమాలకు తోడ్పడవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఓం స్వస్తి. అది రేపు గంటల నుంచి ఆరంభమై 25వ తేదీ రాత్రి 8 గంటల దాకా సాగే ఈ అవధాన విద్యా వికాస పరిషత్ నిర్వహిస్తున్న 5వ పంచమ అవధాన పద్య శిక్షణ శిబిరం. ఇందులో అర్ధశతావధానం మొదటి రోజు నల్లాన్ చక్రవర్తుల సాహిత్యంతో ప్రారంభమవుతూ ఉంటే దానిని మహాసహస్రావధాని గరికిపాటి నరసింహారావు గారు ప్రారంభిస్తుంటే చివరి రోజున ఉప్పలధడియం భరత్ ఏకదిన సంపూర్ణ శతావధానంతో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ముఖ్య అతిథి సంచాలకత్వంతో ఇది పరిసమాప్తమవుతుంది. అన్నయ్య దత్తాత్రేయ శర్మ గారు చెప్పినట్టు ఎందరో సహస్రావధానులు, శతావధానులు, అష్టావధానులు, విద్యావేత్తలు, భాషా పండితులు, వ్యాకరణ పండితులు, ఉద్దండులైనటువంటి విద్వన్మూర్తులు ఎందరో ఈ 8 రోజుల శిబిరంలో రేపు 18 నుంచి ప్రారంభమై 25 దాకా సాగుతున్న ఈ 8 రోజుల పద్య అవధాన శిక్షణ శిబిరం ఒక చరిత్రలో గొప్పగా నిలవబోతూ ఉంది. ప్రత్యక్షంగా ఇక్కడ ఒక 100 మంది, అంటే ఒక 50 మంది అవధానానికి, 50 మంది పద్య విద్యకు ఔత్సాహికులైన వారు ఎంతోమంది పాల్గొంటుండగా ప్రతి పాఠాన్ని, ప్రతి అవధానాన్ని,
ప్రతి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంగా దర్శనం టీవీ అందించబోతుంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఎవరైనా ప్రత్యక్ష ప్రసారంలో నేర్చుకోండి. తర్వాత యూట్యూబ్లోనే ఈ పాఠాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి కనుక తర్వాత అయినా మీరు దీన్ని ఫాలో కావచ్చు. అందుకోసం ఈ అవధాన పట్ల, పద్య విద్య పట్ల ఆసక్తి కలిగిన తెలుగు భాషాభిమానులందరూ అవధాన విద్యా వికాస పరిషత్ ఎంతో ఉదాత్తమైన లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని మీరందరూ ఆదరించండి, ప్రతిరోజు చూడండి. దగ్గర భాగ్యనగరంలో ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొనండి. అవధాన విద్యా విజయతే తరాం అనే సందేశాన్ని మనం సార్థకత చేసుకుందామని కోరుకుంటూ మీరందరూ కూడా ఈ 8 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సవినయంగా కోరుకుంటూ స్వస్తి.